Hi friends, today we are going to discuss about welding hand tools. ఒక వెల్డర్ యూజ్ చేసే హ్యాండ్ టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. వెల్డర్ తన వర్క్ చేయడానికి చాలా రకాల టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా హ్యాండ్ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ హ్యాండ్ టూల్స్ నుంచి మనకు ప్రతి ఎగ్జామ్లో 2 to 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది ట్రైనీస్ ఏం చేస్తారంటే ఈ టూల్స్ గురించి చదవడం మర్చిపోతారు. సో మనం నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఈ టూల్స్ గురించి అన్నీ తెలుసుకుంటే మనకు 2 to 5 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాము. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ టూల్ ఫైల్ గురించి తెలుసుకుందాము. ఈ ఫైల్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి మనకు? ఫైల్, పార్ట్స్ ఆఫ్ ఫైల్, కట్స్ ఆఫ్ ఫైల్ అండ్ ఫైల్ షేప్స్. అకార్డింగ్ టు నిమీ సిలబస్ మన సిలబస్లో ఇవి కవర్ చేయడం జరిగింది. ఈ పార్ట్స్ ఆఫ్ ఫైల్స్ అండ్ కట్స్ ఆఫ్ ఫైల్స్, ఫైల్ షేప్స్. సో ఫస్ట్ పాయింట్ ఫైల్ అంటే ఏంటి? ఫైల్ ఎందుకు యూజ్ చేస్తాము? ఫైల్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద ఎక్సెస్ మెటీరియల్ ఆఫ్ ఏ వర్క్ పీస్ ఆర్ జాబ్. అంటే ఏంటి? ఒక వర్క్ ప్లేస్లో కానీ మన జాబ్లో కానీ ఎక్సెస్ మెటీరియల్ ఎక్కువగా ఉంది, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మెటీరియల్గా ఉంటే కనుక దాన్ని రిమూవ్ చేయడానికి మనం ఈ ఫైల్ యూజ్ చేస్తాము. సో ఫైల్ అనేది ఏంటి? ఫైల్ ఈజ్ ఏ కటింగ్ టూల్. ఫైల్ని కటింగ్ టూల్ అంటాం. ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం కనుక. సో దీనిలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసినట్టయితే ఫైల్ చూడడానికి మనకు జస్ట్ ఇలా ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ ఫైల్స్ మనం తెలుసుకోవాల్సింది ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూస్తే, ఫస్ట్ టిప్ ఆర్ పాయింట్, స్టార్టింగ్ సైడ్. దీన్ని ఇక్కడ చూస్తే మనం దీన్ని టిప్ ఆర్ పాయింట్ అంటాము. అండ్ దిస్ ఈజ్ ఫేస్, దిస్ టోటల్ పార్ట్ని మనం ఫేస్ అని అంటాము. అండ్ దిస్ సైడ్, దిస్ ఈజ్ ఎడ్జ్. అండ్ ఇట్ సైడ్ పార్ట్ ఎడ్జ్, అండ్ దీన్ని కూడా ఎడ్జ్ అని అంటాము అట్ సైడ్. అండ్ ద టోటల్ లెంత్ హియర్ టు హియర్, దాన్ని మనం ఫైల్ లెంత్ అని అంటాము. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ షోల్డర్. యాజ్ మన షోల్డర్ కూడా ఇలానే ఉంటుంది కనుక దీనికి మనం షోల్డర్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ హ్యాండిల్, దిస్ విల్ బి వుడెన్, లేకపోతే ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ హ్యాండిల్ అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద ఫైల్. అండ్ ఈ వుడెన్కి ఈ ఎడ్జ్లో ఒక రింగ్, అల్యూమినియం రింగ్ ఉంటుంది. అది ఎందుకు? మనకు క్రాక్స్ రావడం జరుగుతుంది హెవీ లోడ్ పడినప్పుడు, అది రాకుండా ఉండడానికి ఇక్కడ మనం ఈ అల్యూమినియం రింగ్ని మనం ఫెర్రూల్ అంటాము. అండ్ లోపలికి దెర్ విల్ బి ఎ షార్ప్ ఎడ్జ్, దిస్ ఈజ్ కాల్డ్ ట్యాంగ్ అంటాము దీన్ని మనం. అండ్ దిస్ ఎంటైర్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ హీల్. సో ఈ అన్ని పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే సేమ్ డయాగ్రామ్ ఇచ్చి ఇక్కడ 1 లేదా 2 అట్లా నెంబర్ ఇస్తారు. ఆ నెంబరింగ్ ప్రకారంగా దాన్ని ఏమంటాము అని చెప్పి మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. టిప్ ఆర్ పాయింట్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫేస్, అండ్ దిస్ ఈజ్ ఎడ్జ్, దిస్ ఈజ్ షోల్డర్, అండ్ దిస్ ఈజ్ హ్యాండిల్, దిస్ ఈజ్ ఫెర్రూల్, దిస్ ఈజ్ ట్యాంగ్ అండ్ హీల్. అండ్ దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ కట్స్ ఆర్ టీత్ అయినా అంటాము లేదా కట్స్ అయినా అంటాము. ఓకే, క్లియర్? అండ్ ద మేక్ ఆఫ్ ద ఫైల్ మేక్ ఏంటి? దేంతో తయారు చేస్తారు ఫైల్ మేక్ వచ్చేసి హై కార్బన్ ఆర్ హై గ్రేడ్ క్యాస్ట్ స్టీల్. ఫైల్ ఈజ్ మేడప్ ఆఫ్ హై కార్బన్ ఆర్ హై గ్రేడ్ క్యాస్ట్ స్టీల్. ఇది ఇంపార్టెంట్. ప్రతి టూల్ కూడా మేక్ మనం తెలుసుకోవాలి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ఇంపార్టెంట్. ఫైల్ ఈజ్ మేడప్ ఆఫ్ అని చెప్పి అడుగుతారు.
దాని ఆన్సర్ మనకి ఇక్కడ హై కార్బన్ ఆర్ హై గ్రేడ్ క్యాస్ట్ స్టీల్ అనమాట. అండ్ నెక్స్ట్ కట్స్ ఆఫ్ మనకు ఫైల్ పార్ట్స్ ఆఫ్ ఫైల్ అయిపోయింది. అండ్ కట్స్ ఆఫ్ ఫైల్, కట్స్లో ఏం టైప్స్ ఉంటాయి, కట్స్లో ఏం టైప్స్ ఉంటాయి అంటే కట్స్ అంటే ఏంటి, నేను ఇందాక చెప్పిన ఫేస్ పైన లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్స్ అంటాం అనమాట. అయితే ఇక్కడ మనకు 4 టైప్స్ ఆఫ్ కట్స్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సింగిల్ కట్, సెకండ్ డబల్ కట్, థర్డ్ రాస్ప్ కట్ అండ్ ఫోర్త్ వచ్చేసి కర్వ్డ్ కట్. ఇవి 4 టైప్స్ ఆఫ్ కట్స్ అనేటి మనకు ఒక ఫైల్కి ఉంటాయి అన్నమాట. దీని గురించి క్లియర్గా మనం ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సింగిల్ కట్, సింగిల్ కట్ అంటే ఏంటి, ఆ సింగిల్ కట్ అంటే ఆ పర్టికులర్ ఫైల్ యొక్క టీత్స్ ఓన్లీ వన్ సైడ్ డయాగ్నల్గా ఇట్లా ప్యారలల్ లైన్స్ ఉండడం జరుగుతుంది. అందుకే సింగిల్ లైన్స్ ఉంటాయి కనుక మనం దీన్ని సింగిల్ కట్స్ ఉంటాయి కనుక అందుకు మనం దీన్ని సింగిల్ కట్ అన్నాము. అండ్ ద యాంగిల్ ఆఫ్ ద లైన్ విత్ ద సెంటర్ ఈజ్ 60 degrees. ఈ యాంగిల్ ఆఫ్ ద కట్ అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ 60 degrees. సింగిల్ కట్ యొక్క కట్స్ యొక్క యాంగిల్ ఎంత అంటే వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ 60 degrees. దీని యూజ్ ఏంటి, సింగిల్ కట్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే దిస్ ఈజ్ యూజ్ టు ఫైల్ సాఫ్ట్ మెటీరియల్స్ లైక్ బ్రాస్, అల్యూమినియం, కాపర్ అండ్ బ్రాంజ్ ఎక్సెట్రా. కాపర్, అల్యూమినియం, బ్రాంజ్, బ్రాస్ ఎక్సెట్రా వీటిని ఫైల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకంటే సింగిల్ కట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ కెన్ రిమూవ్ హార్డ్ మెటల్స్ పైన ఇది వర్క్ చేయదు. అండ్ ఫైల్ జనరల్గా ఇట్ కెన్ రిమూవ్ అప్ టు జస్ట్ 2 to 3 mm, అంతకంటే ఎక్కువ ఉంటే వీ విల్ యూజ్ హ్యాక్సా ఓన్లీ. ఈ సాఫ్ట్ మెటీరియల్కి ఫైల్ చేయాల్సిన అవసరం వస్తే వీ హ్యావ్ టు యూజ్ సింగిల్ కట్. నెక్స్ట్ గోయింగ్ టు డబుల్ కట్. డబుల్ కట్ అంటే యాజ్ ద నేమ్ మెన్షన్స్ ఇక్కడ లైన్స్ ఏంటి, ఇక్కడ వన్ సైడ్ ప్యారలల్ ఇలా ఉంటాయి అండ్ 2 సైడ్ ఇలా ఉంటాయి. అంటే కట్స్ అనేవి 2 ఉంటాయి కనుక దీన్ని మనం డబల్ కట్ అని అంటాము. అండ్ ఇక్కడ యాంగిల్ చూస్తే పైన దాన్ని మనం అప్ కట్ అంటాం అండ్ ద యాంగిల్ విల్ బి 51 degrees. అండ్ కిందకి ద యాంగిల్ విల్ బి 70 degrees and this is called as overcut. డబల్ కట్కి 2 names, upcut and overcut. Upcut angle is 51 degrees and overcut angle is 70 degrees. ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. upcut angle is 51 degrees and overcut angle is 70 degrees. This is used to file hard metals. హార్డ్ మెటల్స్ మైల్ స్టీల్ ఇవన్నీ హార్డ్ మెటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్డ్ మెటల్స్కి మనం we will use this double cut file అన్నమాట. నెక్స్ట్ రాస్ప్ కట్. రాస్ప్ కట్ అంటే ద ఫేస్ ఆఫ్ ద కట్స్, ద ఫేస్ ఆఫ్ ద ఫైల్ విల్ బి లైక్ దిస్. ఇలా డాట్స్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ మే సీ ఇన్ లారీ పంచర్ షాప్స్, హెవీ ఆర్ బైక్ మెకానిక్ పంచర్ షాప్స్లో మనకు ఈ ఫైల్ కనబడుతుంది అనమాట. ఇది వుడ్ని కానీ లెదర్ని కానీ ఫైల్ చేయడానికి యూజ్ చేస్తాం. పంచర్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం కదా ఫైల్, దట్ ఈస్ రాస్ప్ కట్ ఫైల్. యూ కెన్ ఫైండ్ ఇట్, మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కర్వ్డ్ కట్. కర్వ్డ్ కట్ విల్ బి యాజ్ లైక్ దిస్, సేమ్ కర్వ్స్ ఆ ఫేస్ పైన, ఆ ఫైల్ యొక్క ఫేస్ పైన కర్వ్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం కర్వ్డ్ కట్ అంటాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ సేమ్ అల్యూమినియం, కాపర్, బ్రాంజ్ వీటిపైనే యూజ్ చేస్తాం. కాకపోతే కొంచెం థిక్నెస్ ఎక్కువ తీయాల్సిన అవసరం ఉంటే ఇక్కడ మనం ఈ కర్వ్డ్ కట్ యూజ్ చేస్తాం అనమాట. దీస్ ఆర్ ది 4 types ఆఫ్ కట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. సింగిల్ కట్, డబుల్ కట్, రాస్ప్ కట్ అండ్ కర్వ్డ్ కట్. సింగిల్ కట్ ఏమో యాంగిల్ వచ్చేసి 60 degrees అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైల్ సాఫ్ట్ మెటీరియల్స్ లైక్ బ్రాస్, అల్యూమినియం, కాపర్, బ్రాంజ్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ డబుల్ కట్, the cuts will be in 2 sides and upcut angle is 51 degrees, overcut angle is 70 degrees, and this is used to file hard metals. And third is rasp cut. It is used to file wood or leather. And fourth one is curved cut, and this is used to
file hard more thickness for aluminum, copper, bronze, etc. And ఇది మనకు we have covered file, parts of file, cuts of file, and file shapes. Shapes of files ఏముంటాయి? Shapes జనరల్గా as we are aware about round file, half round file, triangular file, right? Flat, square, knife edge file. These are different shapes. వాటికి ఫైల్ యొక్క షేప్స్ ఉంటాయి. అవి మనం వీ హ్యావ్ నోన్ చూసి ఉంటాం. అండ్ దట్ ఈస్ అబౌట్ షేప్స్ ఆఫ్ ఫైల్. అంతవరకు మనం ఆ షేప్స్ అంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ఫైల్ని వెన్ వీ రిమూవ్ ది చిప్స్ ఆర్ ఎక్సెస్ మెటీరియల్ ఆన్ వర్క్ పీస్, ఈ టీత్లో ఏమవుతుంది, ఆ చిప్స్ ఏవైతే ఉంటాయో అవి అందులో ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు మనం దాన్ని క్లీన్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? వి యూజ్ ఫైల్ బ్రష్ యూజ్ చేసి వి విల్ క్లీన్ ద ఫైల్ విత్ ది హెల్ప్ ఆఫ్ వైర్ బ్రష్. దాన్ని ఏమంటామంటే పిన్నింగ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ పిన్నింగ్. అదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫైల్. ఇంతవరకు మనం తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఇంతకు దాటి మ్యాక్సిమం అడగకపోవచ్చు. మన వెల్డర్ యాజ్ పర్ వెల్డర్, ఫిటర్ వాళ్ళకి ఇంకా ఫైల్స్ గురించి ఇంకా చాలా డెప్త్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది వర్క్ విల్ బీ డన్ విత్ ఫైల్ ఓన్లీ. ఈ మన వెల్డర్స్కి అయితే అప్ టు దిస్ టాపిక్ ఈజ్ ఎనఫ్. అండ్